నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కి సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కి కల్కి 2898 ఏడి అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. 3 నెలల్లో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న దీపికా పదుకొనెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీం ఒక స్పెషల్ పోస్టర్ని విడుదల చేసింది. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తోంది. అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా బిగ్ సంక్రాంతి పండుగ ట్రీట్గా ప్రపంచవ్యాప్తంగా 12 జనవరి 2024న విడుదలవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్లో కమల్ హాసన్, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. కల్కి హాలీవుడ్ సినిమాను మించి ఉంటుందని అభిమానులు సైతం తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిప్స్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కల్కి సినిమా రిలీజ్ ని ఇప్పటికే 2 సార్లు వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు సమ్మర్ కి ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని అభిమానులు అనుకోగా, కానీ ఇప్పుడు కూడా అది కష్టమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ప్రభాస్, కమల్ హాసన్ పై పలు సన్నివేశాలు సైతం తెరకెక్కుతూ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించి గ్రాఫిక్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడంతో దాదాపుగా 6 నెలలు సమయం పట్టొచ్చు అని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో కల్కి సినిమా సమ్మర్ నుంచి కూడా వాయిదా పడడం ఖాయము అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులు కల్కి సినిమా అసలు ఈ ఏడాది వస్తుందా రాదా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి కల్కి సినిమా చూడాలి అంటే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలో? కల్కి చిత్రం ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనె, దిశా పటాని